రైట్ నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. చెప్పండి మేడం, నిజంగా అరెస్ట్ ఉండే అవకాశం ఉందా ఈరోజు? అంటే అరెస్ట్ ఉందని ఎవరు చెప్పారు చెప్పండి? పదే పదే వార్తలు వింటున్నాం, అనేక యూట్యూబ్ ఛానల్స్లలో చాలా వరకు ఈరోజు ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతుందని చెప్పి చెప్తాను. అసలు ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఈ మినిస్టర్లు కానీ, బయట వాళ్ళు కానీ, మీరు కానీ, నేను కానీ ఎవరు మనం చెప్పడానికి చెప్పండి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారని? ఇప్పుడు ఈ అరెస్టులు కానీ, కేసు రిజిస్టర్ అవ్వడం ఇదంతా పోలీసు వ్యవస్థ చెప్పాల్సిన విషయము. ఇదంతా ఫాల్స్ ప్రొపగండా, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు కావాలని చెప్పి. అయితే ఏం చెప్తారు మేడం, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసి ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద ఎత్తున అంటే ఈడీ ఎంక్వైరీకి హాజరైన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కానీ, రోడ్లన్నీ బ్లాక్ చేయడం కానీ ఎట్లా అని చెప్తారు, ఏం చెప్తారు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాపాలన అన్నారు, ప్రజలు వచ్చినప్పుడు ఏదో సపోర్ట్ కోసం వచ్చారు, వదిలేస్తే ఏమవుతుంది? అక్కడ వాళ్ళు గేట్ దగ్గర ఉన్నారు, గేట్ దగ్గర పోలీసు వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ కూడా మొత్తం ఆపేసి కావాలని చెప్పి ఆల్మోస్ట్ చాలా మందిని పోలీస్ వ్యాన్లలో ఎక్కించి తీసుకొని వెళ్ళిపోయారు. అది అమానుషం, అరాచకం. ఓకే, ప్రజాపాలన ఏ విధంగా నడుస్తుంది? నడవట్లేదు. నియంతృత్వ పాలన నడుస్తుంది ఒక సైడు. ఇంకొకటి ఏదైతే ఉందో, ఈ ఫోర్స్ని ఇంతమందిని డిప్లాయ్ చేసి ఇది చేసి ఇక్కడ వదిలేయండి మీరు ఈడీ ఆఫీసర్. ఓకే, కేసు ఉంది కాబట్టి చాలా మంది జనాలు వచ్చారు కాబట్టి సరే అంతమంది పోలీస్ స్టాఫ్ని తీసుకొచ్చారు, పోలీస్ ఫోర్స్ ఉంది, దట్ ఈస్ ఓకే ఫైన్. ఎలాంటి గొడవలు జరగకుండానో లేకపోతే లా అండ్ ఆర్డర్ని కాపాడదామనే ఉద్దేశంతో జరిగి ఉండవచ్చు, దట్ ఈస్ ఫైన్. బట్ వాట్ అబౌట్ మొన్న కౌశిక్ రెడ్డి గారిది చూడండి, ప్రతి లీడర్ ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్లు అయినాయి. దగ్గర 1500 నుంచి 2000 మంది వరకు టోటల్ తెలంగాణలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ లీడర్స్ యాక్టివ్ క్యాడర్ ఎక్కడెక్కడ ఉందో అందరినీ హౌస్ అరెస్ట్లు చేసేసారు. ఒక పెద్ద ఏమంటారు, తీవ్రవాదిని తీసుకెళ్ళినట్టుగా నడి రోడ్డులో కౌశిక్ రెడ్డి గారిని తీసుకొని నైట్ వస్తే నేనే వస్తానని ఆయన అడిషనల్ ఎస్పీ కూడా చెప్పారంట, అడిషనల్ సిపి అనుకుంటాం చెప్పారు. కౌశిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, నేను ఆల్రెడీ నాకు పోలీసులు ఇట్లా వస్తున్నారు అని చెప్పి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ రాగానే నేను పోలీస్కి అక్కడ ఉన్నటువంటి సిపికో ఎస్పీకో ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు లేదు ఈరోజు పండగ అది అని చెప్పి కూడా చెప్పారు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు సడన్గా పోలీసు వాళ్ళని పంపి, అంటే నేను వస్తా అని చెప్పిండు కదా, ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే మరి ఇట్లా రిటర్న్లో నైట్ అర్ధరాత్రి పంపి వాళ్ళని ఒక నైట్ అంతా స్టేషన్లో ఉంచి ఒక ఎమ్మెల్యేని అని చూడకుండా, అంటే అదంతా ఏంటంటే ఒక సైకో శాడిజం అనుకోవాలి మరి మినిస్టర్స్ది. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎవరైనా చెప్పగలరు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, హానరబుల్ హైకోర్టు సర్క్యులర్ ఉంది. ఆ పర్టికులర్ సెక్షన్స్లో ఎప్పుడైతే కేసు రిజిస్టర్ అవుతుందో, బిలో 7 years ఉంటాయో 41 నోటీస్ ఇవ్వాలి, అరెస్ట్ ఉండదు. ఓకే, బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అని క్లియర్గా సుప్రీంకోర్టు కూడా చెప్పారు. సో అది చెప్పిన తర్వాత ఆ విషయాలన్నీ పోలీసు వాళ్ళకి తెలుసు. కానీ పాపం పోలీసు చేతిలో ఏముంది, వాళ్ళు ఏ విధంగా కూడా చట్టాన్ని, న్యాయస్థానాలు చెప్పిన తీర్పుని ఫాలో చేయలేరు. బికాజ్ ఇప్పుడు కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది, బికాజ్ వాళ్ళకి డైరెక్షన్ అన్ని సీఎం ఆఫీస్ నుంచి వస్తాయి. అసలు అలాంటి కేసులో అంతమంది పోలీసులను పెట్టి అసలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, పిలిస్తే కౌశిక్ రెడ్డి గారే పోతుండే. సో సరే, హౌఎవర్ అంతమంది వచ్చి తీసుకుపోయారు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కరీంనగర్లో నైట్ అంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పొద్దున రిమైండ్ చేశారు. పండగ, పోలీస్ వాళ్ళకి పండగే, అక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్కి పండగే, జ్యుడిషియల్ స్టాఫ్కి పండగే, మీకు మాకు అందరికీ పండగే కదా. ఎక్కడ పారిపోతాడు సిట్టింగ్ ఎమ్మెల్యే? ఓకే, ఈజ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్, వేర్ హీ విల్ గో? పిలవచ్చు, పిలిస్తే తనే వెళ్ళి ఇది అవుతారు కదా, వెళ్ళి నోటీస్ తీసుకుంటారు, లేదు రిమైండ్ అంటే రిమైండ్కి వెళ్తారు, తప్పేముంది? ఇదంతా చేసి ఏంటంటే కావాలని ఒక పానిక్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. ప్లస్ ఏదో ఒక కక్ష ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఒక ఈవిల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇదేదైతే ఉందో కావాలని చెప్పి పండగ పూట ఇలా డిస్టర్బ్ చేయాలి, వీళ్ళు ఇంట్లో డిస్టర్బ్ చేసి ఇట్లా ఏదో చేద్దామని అనుకుంటున్నారు. ఆ విధంగా చేయడానికి అనవసరంగా ఈ చట్టబద్ధమైన సంస్థలని వాడుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. అయితే ముఖ్యంగా ఇది ఖచ్చితంగా 100% తప్పు చేసిండు కేటీఆర్. ఈడీ ఇన్వాల్వ్ కావడానికి ముఖ్య కారణం ఫెమా అని, ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ యాక్ట్ అని చెప్పి, అందువల్లనే ఖచ్చితంగా అది జరిగింది. లా అండ్ ఆర్డర్ని ఉల్లంఘించి, ఆర్బీఐ గైడ్లైన్స్ని ఉల్లంఘించి, కేంద్రం ఆమోదం తెలపకుండా, క్యాబినెట్ ఆమోదం తెలపకుండా ఎక్స్చేంజ్ చేయడం వల్ల, ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఖచ్చితంగా 100% తప్పు. అన్ని దారులు మూసుకుపోయినాయి, ఇప్పుడు ఈ అరెస్ట్ తప్పదని కూడా చెప్తా ఉన్నారు. అదంతా ఫాల్స్. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఇష్యూలో ఆ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఏ విధంగా యాక్ట్ చేయాల్సి వచ్చింది అవన్నీ చాలా క్లియర్గా జరిగింది, చెప్పారు. అవన్నీ కూడా గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది అంటే మోర్ దెన్ 30 lakhs ఉన్న ఏ కంప్లైంట్ వచ్చినా కూడా యాజ్ ఏ ప్రొసీజర్ ప్రకారమే ఈడీ ఎంటర్ అవుతుంది. సో అదేవిధంగా ఈడీ ఎంటర్ అయింది. సో ఇవన్నీ ఆర్బీఐ గైడ్లైన్స్కి అనుగుణంగా జరిగాయా, జరగలేదా, అసలు ఏంటి, ఏ విధంగా? ఒక సివిల్ కాంట్రాక్ట్ అది, ఓకే, ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కరప్షన్ అనేదే లేదు, కరప్షన్కే తావు లేదు అసలు. బికాజ్ అక్కడ అమౌంట్ అందింది అంటున్నారు, ఇక్కడ నుంచి అమౌంట్ వెళ్ళిందని కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారమే ఉంది.
సో ఆ పర్టికులర్ మోస్ట్ ప్రెస్టీజియస్ స్పోర్టింగ్ ఈవెంట్ గురించి ట్రాన్స్ఫర్ చేసింది అమౌంట్ అది కూడా ఏంటంటే మన రాష్ట్రానికి చాలా మంచి పేరు రావాలి, మంచి నిధులు రావాలి, మంచి పెట్టుబడులు రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో చేసిన ఒక మంచి ఈవెంట్, ఒక మంచి పని అది. అలాంటి దాంట్లో కావాలని కేటీఆర్ గారిని ఇరికించాలి, ఇవన్నీ ఫేమా అగెయిన్స్ట్ అవి ఇవి ఆర్బీఐ గైడ్ లైన్స్ అవన్నీ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ ఏదైతుందో ఇవన్నీ చెక్ చేస్తే ప్రాపర్గా నోట్స్ పెడితేనే కదా కేటీఆర్ గారు అప్రూవ్ చేసింది. సో వీల్స్ ఇవన్నీ ప్రొసీజరల్ ఆస్పెక్ట్సే కానీ కరప్షన్ కాదు కదా, మనీ లాండరింగ్ కాదు కదా. సో ఏ విధంగా వాళ్ళు జైలుకి పంపించేస్తాం, అరెస్ట్ చేసేస్తామని చెప్తారు. సో ఈ విధంగా అసలు చూస్తే కేటీఆర్ గారిని విట్నెస్ చేయాలి, యాజ్ ఎ విట్నెస్ ఎగ్జామిన్ చేయాలి. కాదు ఎందుకంటే ఇదంతా కర్త కర్మ క్రియ, ఈ కంప్లైంట్కి అంత ఆధారం ఈ కాంగ్రెస్ మినిస్టర్లు రేవంత్ రెడ్డి గారే కాబట్టి అలా చేయకుండా A1గా కేటీఆర్ గారిని పెట్టారు. అసలు A1గా కూడా ఎట్లా పెడతారు, అసలు కేటీఆర్ గారిని ఆ కేసులో పెట్టడానికే లేదు. అయితే ఫైనల్గా మేడం ఒక క్వశ్చన్, అంటే యాజ్ ఏ అడ్వకేట్గా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుంది? మొన్న భువనగిరి ఒకటి ఇన్సిడెంట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన తర్వాత ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని పోలీసు ముందు సీట్లో కూర్చోబెట్టి వెనక నుంచి వీడియోలు రిలీజ్ చేసిన పరిస్థితి. ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటే ఈ వ్యవస్థలు ఏదైతే ఉందో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ హస్తం ఏ విధంగా తిప్పుతుంటే ఆ హస్తం ఏ డైరెక్షన్ చూపిస్తుంటే అదే హస్తం ప్రకారమే వాళ్ళు నడుచుకుంటున్నారు. కానీ ప్రజలు నమ్ముతారు కానీ వాళ్ళు పోలీసుల భయం పోలీసులకు ఉంటుంది కదా. పాపం మనం ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళకి డైరెక్షన్ అనేది వాళ్ళ హైయర్ అఫీషియల్ నుంచి డైరెక్షన్ రావట్లేదు కదా, సీఎం ఆఫీస్ నుంచి వస్తుంది. ఒక కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి అంత ఇదిగా భువనగిరిలో ఆఫీస్ దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, కానీ వాళ్ళనే ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఇప్పుడు మామూలుగా ఒక కార్యకర్తని ఇంకెవరైనా తీసుకెళ్తే ఫోన్ కూడా ముట్టుకొనియారు పోలీసు వాళ్ళు. అసలు అంతెందుకు కౌశిక్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడితేనే రేవంత్ రెడ్డి గారు చూసి సీసీ కెమెరా చూసి హైయర్ అఫీషియల్ చెప్పి హైయర్ అఫీషియల్ అక్కడ SHOని తిట్టి ఇంత జరిగింది. అట్లాంటిది దిస్ ఫెలో హ్యాస్ లైక్ మేడ్ ఎ వీడియో చేసి మొత్తం యూట్యూబ్లో వైరల్ చేసిండు. సో మీరు చూడండి మరి ఏ విధంగా పోలీసులకు అసలు ఏముంది, మరి పోలీసు వ్యవస్థనే ఒకవేళ అలాంటి దుండగులకి వాళ్ళకి అసిస్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఆ కార్లో ఉన్న వ్యక్తిని అసలు ఆ వీడియో ఎలా తీస్తాడు, ఎలా వైరల్ చేస్తారు? పోలీస్ వెహికల్లో ఫ్రంట్ సీట్లో మహారాజులా కూర్చున్నాడు. సో ఈ విధంగా చూస్తే లా అండ్ ఆర్డర్ అసలు ఏ విధంగా కూడా పని చేయట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ పిటీ ఆన్ పోలీస్ పీపుల్. వాళ్ళకి పండగ లేదు, పబ్బం లేదు, ఏమీ లేదు, పాపం ఏమీ లేకుండా రాత్రింబగలు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి ఇంకా వాళ్ళకి ఇదే పని వందలు వేలు ఈ 13 నెలల్లో ఎంతో మంది పోలీసు కూడా సఫర్ అవుతున్నారు. బికాస్ ఎందుకంటే ఒక సైకో మెంటాలిటీ బై ద మినిస్టర్స్, ఏదో విధంగా ఈ వీళ్ళని హరాస్ చేయాలి, వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకున్నాయి, కక్ష రాజకీయాలు వాళ్ళకున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రాపర్గా తప్పు చేసిన వాడి మీద కేసు బుక్ అయితే లేదు, తప్పు చేయని వాడి మీద ఇప్పుడు మీరు వచ్చి నా మీద అటాక్ చేస్తే నేను కేసు బుక్ చేస్తే రిజిస్టర్ అయితే లేదు, మీరు బుక్ చేస్తే అవుతుంది. సో ఆ విధంగా దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ టెల్ యూ. ఎన్ని చోట్ల ఏ విధంగా సోషల్ మీడియా కానీ జర్నలిస్టులు కానీ ప్రశ్నించే గొంతులు కానీ ఏ విధంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ అవన్నీ బిలో 7 years 2-3 సంవత్సరాలు పనిష్మెంట్ ఉండే సెక్షన్లలో కూడా మధ్యరాత్రిలో అర్లీ మార్నింగ్లో ఫుల్ డే 24 hours పోలీస్ స్టేషన్లో పెట్టి జడ్జి గారిని నిద్రలేపి ఇంటికి తీసుకుపోయి అక్కడ రిమాండ్ ఇవ్వడము. సో ఇవన్నీ చూస్తుంటే యాక్చువల్గా అయితే పోలీస్ వాళ్ళలా చేయొద్దు. వాళ్ళకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ హానరబుల్ హైకోర్టు ఈవెన్ పోలీస్ వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ అవుతుందని ఆ సర్క్యులర్లో చాలా క్లియర్గా ఉంది. ఎవరైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ని డివేట్ చేస్తారో, ఎవరైతే ఫాలో చేయరో వాళ్ళ మీద చట్టరీత్యా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ అవుతాయి, వాళ్ళ మీద పోలీస్ వాళ్ళ మీద అని ఉంటే కూడా పాపం పోలీస్ వాళ్ళు ఏం చేయలేరు. బికాస్ వాళ్ళకి ఆర్డర్స్ అట్లా వస్తున్నాయి కదా మినిస్టర్స్ దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి గారి నుంచి, సీఎం ఆఫీస్ నుంచి. వాళ్ళు వెన్ దే ఆర్ రిసీవింగ్ సచ్ డైరెక్షన్స్ వాళ్ళు ఏం చేస్తారు పాపం చెప్పండి. సో అట్లా ఉంది.